ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, కారు లేకపోవచ్చు, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సంకటాలు ఉన్నాయి, ఎన్నో బాధలతో పీడించబడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు సైతాన్ నా వెనక ఎందుకు పడుతున్నాడు, దురాత్మలు నా వెనక ఎందుకు పడుతున్నాయి, చేతబడి నన్ను ఎందుకు పీడిస్తుందంటే కారణం యేసయ్య స్వరక్తంతో రాసిన వీరునామాలో నీ పేరు ఉంది, నీ పేరు మీద ఆస్తి ఉంది, నీ పేరు మీద అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది. ఆ ఆస్తిని, అంతస్తును, స్వాస్థాన్ని నువ్వు పొందుకోవద్దు, అనుభవించవద్దు అని చెప్పేసి దురాత్మలు నీకు విరోధంగా పనిచేయుచున్నాయి. కానీ శుభవార్త ఏంటంటే ఈ రోజు దూతలు వచ్చి ఎక్కడెక్కడైతే నీ ఆశీర్వాదం ఉందో, ఎక్కడెక్కడైతే నీ మేలు ఉందో, ఎక్కడెక్కడైతే నీ అభిషేకం ఉందో, ఎక్కడెక్కడైతే నీ వ్యాపారం ఉందో అది నీకు కనెక్ట్ చేయబోతున్నారు. ఆ ఇల్లు కనెక్ట్ చేయబోతున్నారు, ఆ ఆస్తి కనెక్ట్ చేయబోతున్నారు, ఆ అభిషేకం కనెక్ట్ చేయబోతున్నారు. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్.